అంటే ప్రజల్లో అర్థమవుతుంది ఎంత నీచమైన రాజకీయాలకు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంటే డజన్ మీన్ దట్ వీఆర్ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్ కూడా రామ్లాల్ గారు చూసాం. ఇంకా సిగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు లేకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీ జిందాబాద్ కరెక్ట్ అని మాట్లాడతారండి కొంతమంది. ఆంధ్రప్రదేశ్ కూడా నేను చెప్తాను సత్యాన్ని, బీజేపీ యొక్క ఆ చట్టంలోంచి, ఆ బానిసత్వంలోంచి ఆంధ్రప్రదేశ్ విధిపించుకుంటుంది. బానిసల కింద కాదని నిరూపించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహాన్ని నైవంచాన్ని చీ అని మొహం మీద కాండ్రించి ఉమ్మేసి తోలేశారు. బీజేపీ ఇంత దరిద్రమైన పార్టీ ఇంక లేదని చెప్పి తోలేస్తే సిగ్గు లేకుండా కేసులు పెట్టుకుని తోలు మమ్మల్ని ఆడించడానికి వచ్చింది. అది ఏంటంటే ఎట్టి పరిస్థితి హింస పెట్టాలి, నరకయాతన పెట్టాలి, ఎవడెక్కడ ఉండాలో అక్కడ చూపించుకోవాలి, కాళ్ళ కింద చెప్పులు లేపాటి ఉండాలి, లేకపోతే శంకర్గిరి మానాలి. కేజ్రీవాల్నే లోపల ఇస్తాం సరైన ఆధారం లేకుండా. అక్కడ ఉన్న విజయ్ గారు కులాన్ని వాడుకున్నాడా? ఏమయ్యా మీకు తమిళ భావన ఎలాగో లేదు, కులం భావం తెచ్చుకున్నాడా అని ఎప్పుడన్నా చెప్పాడా? మీరు ఒక్కసారి మతాన్ని అడ్డంగా పెట్టుకున్నాడా ఎప్పుడన్నా? నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తదుపరి ఫలితాలు అయితే వచ్చేసాయి, విడుదలై కూడా 4 రోజులు అవుతుంది. అయితే తదుపరి ముఖ్యమంత్రి ఎన్నిక, అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇంకా సస్పెన్స్, సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ గవర్నర్ గారు అయితే, తమిళనాడు గవర్నర్ గారు అయితే 118 మంది ఎమ్మెల్యేలకు మద్దతుకు సంబంధించిన ఆమోద పత్రాలు ఉంటేనే నేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్ గారికి అయితే స్పష్టంగా చెప్పారు. 2 సార్లు ఆయన వెళ్ళి కలిసినా కూడా ఆయన మాట వినే పరిస్థితులు అయితే కనపడుతులేదు. అసలు ఏం జరుగుతుంది? విజయ్ని ముఖ్యమంత్రి కానియకుండా అడ్డుకునే ఒక ప్రయత్నమా ఇది, లేదంటే ఎందుకు ఇంత మొండి పట్టుబడుతున్నారు గవర్నర్ గారు? దీనికి సంబంధించి మీ విశ్లేషణ. నాకు తెలిసిన ప్రముఖ వైద్యులు కొంతమంది దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్స్ ఆఫ్ బీజేపీ. అంటే యాదాని బీజేపీ కాదండి, అసలు బీజేపీ వాళ్ళు కూడా మొదటిసారి లాస్ట్ 5 yearsలో ఇలా చేయకుండా ఉండాల్సింది కేంద్రంలో ఉన్న ఉత్తర భారత పాలకులు, అంటే వాళ్ళ పాలకులు. అంటే ప్రజల్లో అర్థమవుతుంది ఎంత నీచమైన రాజకీయాలకు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంటే డజన్ మీన్ దట్ వీఆర్ షుడ్ అప్రిషియేట్ కాంగ్రెస్ కూడా రామ్లాల్ గారు చూసాం. అందువలన వాళ్ళు చేస్తున్న కేంద్రంలో ఉన్న ఆదాని అండ్ కంపెనీ, ఆదాని అంటే గౌతమ్ ఆదాని కాదు, అడ్డంగా దాష్టికాన్ని చేసేవాళ్ళు ఆదాని. ఆ బ్యాచ్ వాళ్ళిద్దరు శిష్యులు చేస్తున్న దానికి ప్రజలకు అసహ్యం కలుగుతుంది. శుభ్రంగా ఉత్తర భారత జనతా పార్టీ అస్సాం 100 సీట్లు గెలుచుకుంది. బ్రహ్మాండంగా అవసరాలు దిక్కు లేకుండా చేశారు, గెలుచుకున్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్లో ఎంత దుర్మార్గుడు నీచుడిని తిట్టినాయని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టుకున్నారు, చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు చేసిన ఓకే. తర్వాత సేమ్ బెంగాల్లో కూడా అతని చేత స్టింగ్ ఆపరేషన్ చేసి పట్టించి ఒక నీచ నికృష్టుడు, అధమాధముడు, దుర్మార్గుడు, దూర్తుడు, హిందువుల పార్టీ శని అని తిట్టినాయనే ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తారనుకుంటా. వాళ్ళు అక్కడ 200 సీట్లు గెలుచుకున్నారు. పాండిచ్చేరిలో కూడా అధికారంలోకి వచ్చారు. ఏంటంటే ఆశకి అంత ఉండదా? అంటే తమిళనాడులో కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి ఈ గొడవ నీ చేతుల్లో పెట్టుకోవాలా? ఇప్పుడు అదే ప్రశ్న. ఇంత దారుణంగా, ఇంకా సిగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, సిగ్గు లేకుండా ఉత్తర భారతీయ జనతా పార్టీ జిందాబాద్ కరెక్ట్ అని మాట్లాడతారండి కొంతమంది. ఒకే సిద్ధాంతం ఉండాలి కదా వాళ్ళకి. ఇప్పుడు చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన కుటుంబం నేర్చిన సంస్కారమే కామెంట్స్ కనపడుతుంది. ఆ మొత్తం క్రెడిట్ వాళ్ళ కుటుంబాలకే, కామెంట్స్కి, వాళ్ళ నాయకుడికి, వాళ్ళ మత ప్రవచనకాలకే చెందుతుంది, వాళ్ళ కుటుంబాలకు. అందుకని నేను అడిగిన పాయింట్ మీద సమాధానం చెప్పకుండా చాలామంది పిచ్చి కామెంట్స్ పెడతా ఉంటారు. మణిపూర్లో 28 సీట్లు వచ్చింది కాంగ్రెస్కి. అలా మూల ఆమడ దూరంలో ఉన్న బీజేపీకి ఎలా పిలిచారు? అయిపోయింది. గోవాలో బీజేపీ కంటే కాంగ్రెస్కి దాదాపు 40-50% సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎవరిని ఎలా మాట్లాడారు? యడ్యూరప్ప గారికి 103 సీట్లు వస్తే కర్ణాటకలో యడ్యూరప్ప గారు ఈజ్ ఎ గుడ్ జెంటిల్మెన్. వస్తే మీ దస్తావేజులు పట్టరా, నువ్వు అఫిడవిట్లు పట్టరా, నువ్వు వచ్చిన కాళ్ళ దగ్గర నుంచో అని చెప్పినాడు ఆయన. ఎవరన్నా నేరుగా వాళ్ళనైతే కేంద్ర ఏజెంట్ ఆయన. ఎన్టీ రామారావు కూడా చెప్పారు, కేంద్ర ఏజెంట్లు. ఈ గవర్నర్ ఆయన కేంద్రకు ఏజెంట్ కాకుండా ఇంకేమైనా విదేశీ ఏజెంట్ కాదు కదా. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్. కేంద్రాన్ని ఎవరు పాలిస్తున్నారు? గుమా వ్యాపారులు పాలిస్తున్నారు. ఇవాళ ఏజెంట్ చెప్పినట్టు నిలబడాలా? కేంద్రంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు చేయాలా? నీ కాలుముక్త బానిసిన ద్వారా కేంద్రం దగ్గరికి వెళ్తే అప్పుడు ఓకే అంటారా? మరి అంటే కేంద్రంలో వాజ్పేయి గారు మొదటిసారి 1900 చూశారు మీరు, 96 తర్వాత ప్రమాణ స్వీకారం చేసే టైంకి ముఖ్యమైన పార్టీ నేను నెగ్గాను పిలవమంటే ఆ రోజు శంకర్ దయాళ శర్మ గారిని ఎవరు అపాయింట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ. పెద్ద మనుషులండి. రామ్లాల్ అంటే ఎదవలు ఉంటారు, అందులో పెద్ద మనుషులు ఉంటారు. పాప వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ప్రూవ్ చేసుకోలేకపోయారు. తర్వాత మన రెండోసారి నారాయణ గారు అనుకుంటారు, ఆయన వచ్చారు. వస్తే ఆయన అవకాశం ఇచ్చారు కదా. 13 నెలల తర్వాత 1 తేడాతో పడిపోయింది కదా.
చూశారు కదా. అంటే ఏమంటారు వీళ్ళు, హార్స్ ట్రేడింగ్ ఏంటి, హార్స్ ట్రేడింగ్ ఏంటి, వాళ్ళు డిఎంకే ఏడిఎంకేని కలపాలి. ఇట్టి వస్తే కాంగ్రెస్ అక్కడ ఉండకూడదు, వస్తే ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా నేను చెప్తాను సత్యాన్ని, బీజేపీ ఒక ఆ చట్టంలోంచి, ఆ బానిసత్వంలోంచి ఆంధ్రప్రదేశ్ విధిపించుకుంటుంది. బానిసల కింద కాదని నిరూపించుకుంటారు. 0.5 ఓట్లండి, 0.5 తెలుసు కదా, 0.5%. ఇంతకుముందు 0.84 వచ్చింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం రానంత అసహ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చేసిన నమ్మద్రోహాన్ని నైవంచాన్ని చీయని మొహం మీద కాండ్రించి ఉమ్మేసి తోలేశారు బీజేపీ. ఇంత దరిద్రమైన పార్టీ ఇంక లేదని చెప్పి తోలేస్తే సిగ్గు లేకుండా కేసులు పెట్టుకుని తోలు మమ్మల్ని ఆడించడానికి వచ్చింది అది. దాన్ని కూడా తోసేస్తారండి, ఇంత కడుపు మండిపోయి ఉన్నారు. తప్పనిసరి వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అభిమానులు సరే మళ్ళీ ఏ కేసు తీసుకొస్తారో, ఏ దస్తగిరి పైకి లేపుతారో. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి లేసి ఎందుకు వచ్చిన కూడా ఏదో కృష్ణరామ అంటే ఏం మన మీదకి మన ఆస్తి మీద రాదు కదా అనుకుంటున్నారేమో. ఏదో లేకపోతే గుజరాతీ మారాడు వ్యాపారుల నుంచి పెట్టుకో నువ్వు మీ దగ్గర మొత్తం మీ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వాళ్ళకి 25,000 కోట్లు 30,000 కోట్లు రాయి చేసేసి వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టుకుని ఫ్యాక్టరీ వచ్చిందని చెప్పుకో అని చెప్తున్నారు. వాళ్ళు తక్కువ ఇద్దరు ఒకటి అంతే. ఇంకా ముఖ్యంగా ఉత్తరాది సనాతన గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇవాళ. ఎందుకని తమిళనాడులో ఇవాళ కొత్త విచిత్రం ఏంటంటే కొత్త రాజకీయాలు. శివాజీరావు గైక్వాడ్ గారిని ముఖ్యమంత్రి అవ్వమంటున్నారంట, తెలుసా? అదే స్టాలిన్తో వెళ్ళి ఆయన అయితే సమావేశం జరిపారు, కొన్ని మంత్రాలు. శివాజీరావు గైక్వాడ్ అయిన మహారాష్ట్రియన్ మంచి నటుడు అలియాస్ రజనీకాంత్ గారు, ఆయన చేయమంటున్నారు. ఎందుకని ఇంత కుట్రలు వీళ్ళకి? అప్పుడు ఆయన చేస్తే ఏఐడిఎంకే డిఎంకే కూడా ఇద్దరు ఆయన సపోర్ట్ చేస్తారు. దీనికి కారణం చెప్పమంటారా? అండర్సన్ అంటారు కదా, అంటే ఆయన మేఘాలయ ముఖ్యమంత్రి కింద ఒకడే నెగ్గాడు క్యాండిడేట్. ఇంకొకళ్ళు కూడా నెగ్గకుండానే కూడా అసలు అసెంబ్లీ లేకుండా కూడా ఇంకొక ఆయన పెట్టుకున్నారు. ఒకసారి నెగ్గితే వెంటనే కాంగ్రెస్ పార్టీ మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తే షార్ట్ అయింది. 3 ఎమ్మెల్యేలు బీజేపీ వెళ్ళి సపోర్ట్ చేసింది. అండర్సన్కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ చేసింది. నమ్మలేరు కదా నిజాన్ని ఇది. ఒకసారి నెట్లో కొట్టి గూగుల్ తల్లి విక్కీ నాన్న అందరూ దొరుకుతారు కదా, తల్లిదండ్రులు అయిపోయారు చాలా మంది. ఇప్పుడు మీరు కనుక్కోండి అక్కడ ఉన్నారు. మధు కూడా ఒక్క క్యాండిడేట్ ఇండిపెండెంట్ గేట్. అందుకని ఇప్పుడు తమిళనాడులో భోజనం గారిని ముఖ్యమంత్రి చేయాలని. భోజనం తెలుసు కదా, అవును, ఏకైక బీజేపీ భోజనం గారు అని ఊటీ నుంచి 976 ఓట్ల మెజార్టీతో ఎన్నికైనాడు. 32.3% ఎంతో వచ్చినాయి. ఆయన మీద 976 ఓట్లు తక్కువ వచ్చిందేమో అభ్యర్థికి. కాంగ్రెస్ అభ్యర్థి కూడా 44,000 పెద్ద ఇద్దరు కలిపి 80 దాదాపుగా 93,000 వస్తే ఈయనకి 47,000 ఈయన అయిపోయాడు. ఆయన ముఖ్యమంత్రి చేసి మిగతా అందరూ కాళ్ళు మొక్కాలా? చేతులు పెట్టుకుని ఆ గవర్నర్ ఎవరండి? అడిషనల్ పోర్ట్ఫోలియో ఎక్స్ట్రా గవర్నర్ ఆయన, అంతే కదా. కేరళకు ఫుల్గా ఉన్నారు, ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ చేశారు, బీహార్ చేశారు. వాళ్ళకి వచ్చి కేరళ గవర్నర్ ఎక్స్ట్రా అడిషనల్ పోర్ట్ఫోలియో. ఇదే జయలలిత గారిని దుర్మార్గంగా చంపేశారు అని ఆరోపణలు వచ్చాయి, నిజాలు నాకు తెలియదు. శశికళ గారిని ఆవిడ పార్టీని బీజేపీలో విలీనం చేయలేదని జైల్లో పెట్టి హింసలు పెట్టారు. తర్వాత అగ్రహాన్ని జైలు నుంచి ఏ విధంగా చేశారనేది అనేక ఆరోపణలు వచ్చాయి, వాస్తవాలు నాకు తెలియదు. కానీ ఏం జరిగిన తర్వాత అందరినీ జైల్లో పెట్టి ఈ పాలక్ పన్నీర్ బటర్ మసాలా లాంటి ఇద్దరు క్యాండిడేట్లను పెట్టుకుని తోలు బొమ్మలాగా ఆడిచ్చారు. ఒక తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాలు కింద పెట్టి తొక్కిపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జరిగేది అప్పుడు కడుపు మండిపోయి ఉన్న ప్రజలకు అర్థమవుద్ది. తప్పనిసరి ఇంత దారుణంగా వాళ్ళ దేశం ఆదాని చేతుల్లో చిక్కుకుని విలవలాడుతుంది కొన్ని క్యాపిటల్ చేతుల్లో. తమిళనాడు ప్రజలైతే చాలా స్పష్టంగా విజయ్ 108 కావాలని కోరుకున్నారు. 108 సీట్లు ఇచ్చారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి చేయని పక్షంలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. నా అనుమానం వీళ్ళకి అర్థం కావట్లేదండి. ఆయన ఒక సీటుకి రాజీనామా చేయాలి, ట్రిచికి రాజీనామా చేస్తారు. అందులో 117 అవుతుంది. 117 మెజార్టీలో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి 107 ప్లస్ 112 ఉన్నాయి. ఒకవేళ సిపిఐ, సిపిఎం, విసికే లాంటి పార్టీలు ఒక 8 మంది అబ్సెంట్ అయితే 225 సీట్లకి 213 రావాలి. ప్రజల తీర్పు ఇంత స్పష్టంగా ఉంటే మరోవైపు కొంచెం అస్పష్టత ఉన్నప్పటికీ క్లారిటీ ఉంది. మెజారిటీ అయితే ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆయనకు వచ్చిన దాంట్లో సగం వచ్చినాయి, అంతలోపే వచ్చినాయి మిగతా వాళ్ళకి. కేవలం 10 సీట్లే ఆయన. అవునండి, 10 సీట్ల దూరంలో అయితే దుర్మార్గం ఎందుకు చేయాలి నాకు అర్థం కాంది. ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తాను. స్టాలిన్ గారు చాలా గౌరవంగా హుందాగా ప్రవర్తించారు కదా. విలువలో నాయకుడిగా వేస్తారు. దో వి డిఫర్ విత్ హిమ్ ఇన్ సర్టన్ అలిగేషన్స్ అగైన్స్ట్ హిమ్. బట్ హుందాగా ఓడిపోయిన తర్వాత వెళ్ళి శేఖర్ బాబు గారిని మన సోదరుడే, అంటే తెలుగు బిడ్డే, వెళ్ళి హార్బర్ ఎమ్మెల్యే నుంచి హెల్ప్ తీసుకెళ్ళి ఆయన కాన్స్టిట్యున్సీలో మొత్తం తిరిగి నాకు ఎంతమంది ఓటేసిన ధన్యవాదాలు చెప్తే అంత హుందాగా ప్రవర్తించాడు కదా.
తప్పుగా మాట్లాడలేదు కదా. సో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ గారు కానీ లేదంటే ఆయన వెనకాల ఉన్న శక్తులు ఏదైతే ఆరోపిస్తున్నారో వారు సాధించుకున్న లక్ష్యం ఏంటి? ఇప్పుడు విజయ్ ఎట్టి పరిస్థితి హింస పెట్టాలి, నరకయాతన పెట్టాలి, ఎవడు ఎక్కడ ఉండాలో అక్కడ చూపించుకోవాలి, కాళ్ళ కింద చెప్పులు లాపాటి ఉండాలి, లేకపోతే శంకర్గిరి మండాలి. కేజ్రీవాల్ని లోపల ఇస్తాం సరైన ఆధారం లేకుండా. హేమంత్ సోరెన్ అంటే ఒక ద్రావిడ బిడ్డ, ఒక గొప్ప షెడ్యూల్ తెగ చెందిన వ్యక్తిని లోపల ఇస్తాం ముఖ్యమంత్రి. ఈ గొట్టంగాళ్ళు లెక్క ఏంట, కాళ్ళ కింద పెట్టి తేలి కింద పెట్టి ఆడిస్తూ ఉంటారు గుమా వ్యాపారులు. ఇప్పుడు విజయ్ కాంగ్రెస్ తో కలిశాడు, రేపు యాంటీ బీజేపీ వాయిస్ బలంగా రైజ్ చేయబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన చెప్పే మాటకు ఒక వాల్యూ ఉంటుంది. భర్తీ చేయబోతున్నాడు ఏదైనా సరే అనుకున్నారు. ఇక వేసేయాలి, కేసులు వచ్చేసి ఎఫ్ఐఆర్ కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు? అపధర్మ ప్రభుత్వం కదా. మొత్తం అధికారులను పెట్టుకుని నడిపేది కేంద్రంలోని గుమా వ్యాపారులే. ఇవాళ ఆయన మీద కేసులు వస్తున్నాయి, అంతేనండి. ఇంకేం లేవు. వాళ్ళు కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉండాలి. ఎలా అయిపోయాడు దేవగౌడ గారి బిడ్డ కేసు వచ్చేటప్పుడు కాళ్ళ కింద చెప్పులు అయిపోయారా లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి. మరి విజయ్ వెనక్కి తగ్గి బీజేపీతో బీజేపీ ఫోల్డ్ లోకి వెళ్ళే ప్రయత్నం ఏదన్నా అంటారు. ఆయన చెప్పింది ఏంటంటే డిఎంకే నాకు పొలిటికల్ అపోనెంట్, పొలిటికల్ అపోనెంట్స్ ఉంటాయి కలవటం కంటాం. ఐడియాలజికల్ అపోనెంట్ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆర్య సనాతన మనువాద పార్టీ, ఐడియాలజికల్ అపోనెంట్. సో ఆయన అయితే వెనక్కి తగ్గే అవకాశమే లేదండి. నాకు తెలిసి కేసులు పెడతారు, హింసిస్తారు. ఎన్నో పెట్టారు, మళ్ళీ పిలిపించారండి. ఎన్ని పిలిపించారు. ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడు. జయలలిత ఇంటి ముందు ఆయన సినిమాని తలవే సినిమాని ఆపేశారు. ఆయన వాళ్ళ నాన్న నుంచుంటే 3 గంటల పాటు ఇవ్వకుండా రోడ్డు మీద నిలబెట్టారు. సెక్యూరిటీ గార్డ్ని కూడా అలా చేయలేదు. ఆయన నిర్మాతలు చాలా దారుణంగా ఇబ్బంది పడుతుందంటే ఆయన అవమానం పడ్డాడు. అలాగే డిఎంకే పార్టీలో కూడా అవమానం పడ్డాడు, నిలబడ్డాడు. నేనేం ఆయనకి ఇప్పుడు తాకీదు ఇవ్వాల్సిన పని లేదండి. ఏది ఆయనకి ఏదన్నా బ్రహ్మాండంగానే పైకి లేపాల్సిన పని లేదు. ఆయన ఇవ్వాలి, అలవగానే హామీలు కొన్ని ఇచ్చారు. ఆయన పరిపాలన సాగండి, ఎలా చేస్తారు చూద్దాం అంతే తప్ప అడ్డుకుంటాం ఏంటి? నా కాళ్ళ కింద చెప్పులా ఉండాలనేది ఎందుకంత అహంకారం? మీకు అన్ని సీట్లు ఎక్కిన తర్వాత ఇంత ద్వేషం దక్షిణాది మీద బానిసలు చేసి ఆడిస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. సో విజయ్ని ముఖ్యమంత్రి కావడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించిన పక్షంలో ఆయన 108 మంది ఎమ్మెల్యేలతో ఆయన రాజీనామా ఒకవేళ ఆహ్వానించకుండా మిగతా పార్టీలను పెట్టి ఏదైనా చేస్తే అదొకటి. రెండోది మెరీనా బీచ్ దగ్గర జల్లికట్టు ఉద్యమంలో కూడా ఆయన వీళ్ళ ఫ్యాన్స్ ప్రముఖ పాత్ర ఉందండి. జల్లికట్టుని ఎలా దిగ్బంధించారో కోసం అక్కడ ఎలా మెరీనా బీచ్ దగ్గర ఎలా కూర్చున్నారు మీకు తెలుసు. డెఫినెట్గా పిలిపిస్తే 2 లక్షల మంది వస్తారు. వాళ్ళ భోజనం వాళ్ళు చేసుకుని, వాళ్ళ భోజనం వాళ్ళు వండుకుని అక్కడ ఉండేటానికి వస్తారు. ఏంటో తెలుస్తుంది. ఈ కేంద్రానికి ఏంటో తెలవాలండి. చెప్పు కింద ఏమనుకుంటున్నారు? నలిపేద్దాం అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది. దేశ మూలవాసులు మనం. భాషను నలిపేస్తారు, నాయకుల్ని చేతిలో పెట్టి ఆడిస్తారు, వేధిస్తారు. అన్యాయం అండి. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీని అయితే ఆమడ దూరాన్ని పెట్టేశారు. తమిళనాడు ప్రజలు ఎప్పటికీ ఎవరు పెట్టారు ఆమడ దూరం? తమిళనాడు ప్రజలు. ఇదేంటండి 976 ఓట్లతో ఒక సీటు ఊటీలో నెగ్గాడు. అది కూడా అవతలాడు పోటీ వల్ల, ఇద్దరు చెరిసమాన్ తీయటం వల్ల. బేసికలీ బడగా కమ్యూనిటీ ఇక్కడ ఉంది. ఇబ్రహీం గారికి సీట్ ఇచ్చింది టీవీకి. తర్వాత ఇంకోవటం వల్ల లోకల్ బడగా కమ్యూనిటీలో బేసికలీ భోజరాజన్ గారు మంచిగానే, భోజరాజన్ గారు మంచి ఆయన అని పేరు ఉంది. అయినా రేపటి తిండి నెగ్గాడు. అది కూడా పోతే పేరు పోయి ఉండేదండి. ఇవాళ ఆ సీటు రాకుండా ఉండినా వీళ్ళే తలవి గారిని తీసుకొచ్చి చేసేస్తారు. తలవి గారు బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. ఎవరు? శివాజీ గైక్వాడ్. సో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా తమిళనాడులో పాగా వేయడానికి పొత్తులు పెట్టుకొని అన్నాడీఎంకేతో వచ్చినా కూడా అన్నాడీఎంకేని కంటిన్యూస్ గా వాళ్ళైతే తిరస్కరిస్తున్నారు. సో ఇప్పుడైతే టీవీకే అధినేత విజయ్ని కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అన్నాడీఎంకేలో సివి షణ్ముఖం గారు, వేలు గారు ఇద్దరు కూడా వేరే క్యాంప్ పెట్టినట్టు గుర్తు. వాళ్ళు కూడా బీజేపీతో సన్నిహితంగా ఉన్నారు వీళ్ళకంటే కూడా. వాళ్ళని పంపించి విజయ్ గారిని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఈజీ అండి, ఏం లేదు. డిఎంకే కనుక ఆప్షన్ అయితే మెజారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ నాటకం అనేది ఎక్స్ట్రా గవర్నర్. అంటే ఎక్స్ట్రా గవర్నర్ అంటే నేను తక్కువ చేయలేదు. గవర్నర్ కేంద్ర ఏజెంట్ కదా. ఆ ఏజెంట్కి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్నాడు కదా, ఎక్స్ట్రా గవర్నర్ అన్న. ఎక్స్ట్రా గవర్నర్ గారు చేసే యాక్షన్లు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు. ఇంతకుముందు ఒక గవర్నర్ ఈయన పేరు రవి అని. రవి అనే అతను డైరెక్ట్ ఏజెంట్ ఎంత నికృష్టంగా బిహేవ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆత్మగౌరవ బిల్లులు అసెంబ్లీ చేసిందని పక్కన పడేసి అసలు చాలా అసహ్యంగా మాట్లాడాడు ఆయన. చాలా దుర్మార్గంగా మాట్లాడాడు. దేశ రాజకీయాలు అసహించుకోవాల్సిన వ్యక్తి ఎవరు ఉంటే రామ్లాల్ గారి తర్వాత అలాంటి గవర్నర్ అనమాట. ఒక తమిళ ఆత్మగౌరవాన్ని, ఒక ద్రావిడ ఆత్మగౌరవాన్ని, ఒక భాషని నాకు అర్థం అవ్వట్లేదు అసలు. భాష రూ అని ఇంగ్లీషు ఆరు బదులు రూ అని తెలుగులో రాసుకుంటాం. ఉత్తరం రాయలేదని ఏమి అంత అహంకారమా? వీళ్ళే కదా జాతులను మనం నాశనం చేయడానికి, భాషని జాతిని నాశనం చేయడానికి చూసేది.
వీళ్ళ భాష అంట ఆ ఉత్తరాది హిందీ భాష యూరోపియన్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్. మన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు ఇవన్నీ కూడా గోండు, కోవి, కువి, కోయ ఇవన్నీ కూడా మన దేశ మూల భాషలు. ఈ దేశానికి మూల భాష. అనేక దేశాలు లిపించిన బ్రహ్మాండమైన సంస్కృతిను సౌరభం గల భాషలు మనని. దీన్ని అవమానిస్తా ఆ హిందీ ఎక్కడో ఇరాన్ నుంచి ఎత్తుకొచ్చిన భాషను పట్టుకుని మేము యూరోపియన్ భాష గొప్పదంటారండి. ఆల్రెడీ ఒక యూరోపియన్ భాష ఇంగ్లీష్ నేర్చుకుంటాం కదా, బాగా నేర్చుకుంటాం. మళ్ళీ యూరోపియన్ ఇండో భాష నెత్తి మీద దూతారంటారండి. అది తప్పంటే మీద పడి అసహ్యంగా మాట్లాడతారా? సో పవన్ కళ్యాణ్ గారు గతంలో బీజేపీతో పొత్తుకు ముందు ఆయన ద్రవిడ సిద్ధాంతాన్ని, ద్రవిడ భావజాలాన్ని తాను ఒక ద్రవిడియన్గానే ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు. అంబేద్కర్, పెరియార్ ఇట్లాంటి ఆశయాలను అయితే చెప్పారు. మరి ప్రస్తుతానికైతే ఆయన తాను ఒక సనాతనిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన వీడియో చూడండి. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు అన్న దాని కారణం ఏంటంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఐఎమ్ సేయింగ్. We love our motherland, we bow to our motherland, we respect our motherland. But if we keep on degrading the Dravidian culture, definitely we'll raise our voice against North Indian elite leadership. I'm not going back on my words. ఏనా కెలడైనా ప్రాణం పోయినా Understand the agony and pain of South. ఎస్, We'll make sure we'll make you understand. మరి ఇప్పుడు ఇది ఒరిజినల్. ఇది కళ్యాణ్ బాబు గారు కసి ఆవేశం ఉండి మా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని ఆ రోజు స్పందించిన ఒరిజినల్ కళ్యాణ్ బాబు గారు ఇదండి. ప్రత్యేక కోసం ప్రాణత్యాగం చేస్తాను, ఆమరణ దీక్ష చేస్తాను కళ్యాణ్ బాబు గారు. ఆ దిక్కుమాలిన బ్యాచ్ హిందీ ఏంటంటే ఈ బీజేపీ హిందువుల పార్టీ కాదు, హిందీ వాళ్ళ పార్టీ అని చెప్పి ఎద్దేవా చేసిన కళ్యాణ్ బాబు గారు. ఉత్తరాది అహంకార కాళ్ళు మొక్కటానికి వీల్లేదన్న కళ్యాణ్ బాబు గారు. ఆ రోజు చెగువేరాన్ని పెట్టుకున్న కళ్యాణ్ బాబు తెలుగు జాతి అభ్యున్నతి ముఖ్యం అనుకుని మొన్న కళ్యాణ్ బాబు గారు. అప్పుడు ఆ రోజు ఆ మంచి అభ్యుదయ భావాలు కలిపి నిజంగా భావితర ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు కూడా ఆయన చొక్కాలు చింపుకోండి, సినిమాలకు వెళ్ళి ఉపాధి ఎలాగో రాదు, ఏం అడుగుతాం కేంద్రాన్ని, అందుకని అంతలో స్టంట్ స్కూల్స్ పెట్టుకుని స్టంట్లు చేసుకోండి, యాక్సిలేటర్ చేస్తుంది అన్ని చెప్పిన కళ్యాణ్ బాబు గారు కాదు. ఆ రోజు అభ్యుదయవాది. ప్రజలు నిజంగా తనకు అభిమానించి తన ఈ స్టేజ్ ఎంత ఎక్కడుండే ఆయన ఎక్కడ తీసుకొచ్చారు, రక్తం పెట్టి వాళ్ళ ఫ్యాన్స్ పెట్టి రక్తం డబ్బులు ఇచ్చి ఈ స్టేజ్ తీసుకొచ్చారు. మరి తమిళనాడు ప్రజల తీర్పుకి వ్యతిరేకంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నప్పుడు ఆయన ఏదైతే గతంలో చెప్పారో సౌత్ ఇండియాకి అన్యాయం జరిగితే నేను ఊరుకోనని, ప్రస్తుతానికైతే ఆ దిశగానే తమిళనాడు రాజకీయాలు అయితే వెళ్తున్నాయి. నాకు వచ్చిన వార్త, ఎవరో న్యూస్ వేసిన వార్త ఏంటంటే, నీకు ఎందుకయ్యా అని మాట్లాడే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. నేను పెద్దాన్ని మేజర్ న్యూస్ ఛానల్ వేసింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకయ్యా నువ్వు వెళ్తావు శుభ్రంగా, నువ్వు గొడవపడలేవు, శుభ్రంగా ఏదో ఒకటి ఇస్తారు, నువ్వు నాలాగా ఏదన్నా ఏది ఉప ముఖ్యమంత్రి కింద సెటిల్ అయిపో, నీకు వచ్చిన గొడవలు పడలేవు, అంత డబ్బులు పెట్టాలి, ఎన్ని ఎందుకు మనకి ఇంతకు వచ్చిన గొడవ, హ్యాపీగా ఉంటుందని చెప్పినట్టు వార్త వచ్చింది. అక్కడ ఉంది విజయ్, లేకపోతే స్టాలిన్, కమ్ వాట్ ఎవర్, పళ్ళం స్వామి గారు కానీ ఎవరన్నా కానీ, మునిస్వామి గారు కానీ, తెలుగు బిడ్డలని గాంధీ గారు ఉన్నాడు, తర్వాత శేఖర్ బాబు గారు ఉన్నారు, ఆవిడ సెల్వరాజు ఆవిడ ఉన్నారు, ముగ్గురు చాలామంది ఉన్నారు అక్కడ. అందువలన ఒకటి చెప్తున్నాను, అక్కడ ఉన్న విజయ్ గారు కులాన్ని వాడుకున్నాడా? ఏమయ్యా మీకు తమిళ భావన ఎలాగో లేదు, కులం భావన తెచ్చుకున్నాడా అని ఎప్పుడన్నా చెప్పాడా మీరు? ఒక్కసారి మతాన్ని అడ్డంగా పెట్టుకున్నాడా ఎప్పుడన్నా? నేను ఇన్ని వేల కోట్లు త్యాగం చేశాను ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు 10 పొద్దున శాంతి చెప్పుకున్నాడా? పైగా మధురై వెళ్ళి ఈ చెన్నై నాది కాదని అన్నాడా? లేకపోతే పెరంబూరు వెళ్ళి ఆ మధురై నాది కాదు, ఇంత దుర్మార్గంగా చేస్తున్నారా, అక్కడ వాళ్ళు ఇక్కడికి దోసుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడారా? ఆయన తరిమి చెన్నై వాళ్ళు మధురైని రానివ్వకుండా తరిమేశారన్నాడా? ఒక తమిళనాడులోనే అంత గొడవలు పెట్టాడా? ఆయన నాగర్కోయిల్లో పుట్టాడా, లేకపోతే చెన్నైలో పుట్టాడా, లేకపోతే జనాలు కన్ఫ్యూజ్ చేయలేదు. భావోద్వేగంతో కూడా ఆయన ఎక్కడ ప్రసంగం కూడా లేదు. ఒక్కోసారి భావోద్వేగం రెచ్చగొట్టి ఫ్యాన్స్ని రెచ్చగొట్టి ఫ్యాన్స్తోనేమో తిట్టండి, ఆయన బాగా తిట్టండి అని చెప్పి ఊరుకుంటామని చెప్పి ఎప్పుడు కూడా ఒక బూతులు మాట్లాడే సంస్కృతి కానీ రెచ్చగొట్టే సంస్కృతి కానీ వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు స్పష్టంగా, మీరు ఇంకొక నాయకుడిని కనుక ఇంకొకరు ఎవరన్నా ట్రోలింగ్ చేస్తే నన్ను చేసినట్టే. ఇంత మీరు కుటుంబ సంస్కారం అండి. ఇప్పుడు కింద కామెంట్స్ చేస్తారు కదా, వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం మాట ఎప్పుడు అలా మాట్లాడలేదు. తర్వాత అది కూడా కాకుండా స్టాండ్లు మార్చలేదు. అంటే పొద్దున ఇప్పుడు నేను కళ్యాణ్ బాబు గారికి పాపం ఆయన అనేక ఇబ్బందుల వల్ల మార్చాల్సి వచ్చింది. ఆయన ప్రజారాజ్యం పార్టీలో ఉండగా
ఉన్నారు. దాని తర్వాత తెలుసు కదండి, కాంగ్రెస్ పార్టీలోకి ఆ పార్టీని కలిపేశారు. ఆ తర్వాత సరే నేను చెప్పేది ఉంది, సిపిఐకి, సిపిఎంకి, తర్వాత తెలుగుదేశంతో అయ్యారు, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చారు, ఇండిపెండెంట్గా పోటీ చేసి చాలా ఉన్నాయి ఆయనకి. అందుకని విజయ్ గారు వాళ్ళు ఎప్పుడు చేయలేదు. పైగా ఈ దక్షిణాది భాషను నిలబెట్టుకోవాలి, దక్షిణాదికి అన్యాయం జరగకూడదన్నాడు. కానీ ఉత్తరాది అహంకారం నశించాలి, ఐఎమ్ కమింగ్ టు యువర్ రెసిటీ, ఉప్పు కారం ఉంటే రాసుకోండి, ఇలాగా చాలా దారుణంగా మాట్లాడలేదు. నా రోడ్ల మీద కూర్చుని డిస్కో డ్యాన్సులు కథకళి చేయలేదు ఆయన, ఏమీ హడావుడి చేయలేదు. అందుకని ఒక హుందాతనంతోనే ఆయన వైవాహిక జీవితం ఇబ్బంది కలిగింది. ఆవిడ కోర్టులో వేశారు. మిగతాది ఇంకొక నటిమని ఎందుకైనా గొడవలు జరుగుతున్నాయి. ఒక్కరోజు స్పందించాడా? మీరు త్రిష చేసుకున్నాను, చేసుకోండి, మీరు కూడా చేసుకోండి ఇద్దరు నన్ను అన్నాడు ఆయన, ఏ రోజు అనలేదే. తప్పు జరిగింది ఏదో అని ఈయన కూడా ఒకసారి స్పందించారు. అది వ్యక్తిగత విషయాల మీద ఎప్పుడు స్పందన చేయకూడదు. ఆయన కూడా కళ్యాణ్ గారిని కూడా కొంతమంది తప్పుగా మాట్లాడకూడదు. ఆయన వ్యక్తిగత వ్యవహారం, వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే వాళ్ళు అనవసరం కదా. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.